మా బస్సు కార్పొరేటర్ గతి లేడు. మరి ఓట్లకు వస్తేనేమో వచ్చి బతిలాడతారు. నీళ్ళు వచ్చినేమో ఇండాలకు ఒక్కడైనా రాలే మాకు. చేస్తే సాకల పని లేకుంటే లేదు. కార్పొరేటరే లేడు మా బస్తీకి. ఎక్కడికెళ్ళి తెద్దాం కార్పొరేటర్? మేమేలి వాడాలి. మేమేలి వాడతాం. మరి ఏం చేస్తాం? కార్పొరేటర్ లేకపోతే ఏం చేస్తాం? మేమేలి వాడవలసి వస్తుంది. ఇవాళ కార్పొరేటర్ లేడు, ఎవడు లేడు. ఏది చెప్పినా కానీ అటే వీక్తారు. ఇక ఇప్పుడే వస్తున్నాం. మొన్న శ్రీనివాస స్కూల్లోకి వస్తే చెప్పి నేను పైకన్నా గూల కొట్టి మాకు ఒక రూమ్ కట్టిమంటే 15 రోజులు చేపిస్తా అమ్మ అన్నాడు. మళ్ళీ పత్తనే లేడు. మళ్ళీ నీళ్ళు వస్తే కూడా ముఖమే లేదు ఇది వరకు. మరి ఎవరు వస్తారు? ఎవరు చూస్తారు మా బస్తీని? మరి ఓట్లకు వస్తేనేమో వచ్చి బతిలాడతారు. నీళ్ళు వచ్చినాయి మళ్ళీ ఇండాలకు ఒక్కడైనా రాలే మాకు. మరి ఎట్లా? ఇండ్లు వచ్చి మునిగిపోయినాం మరి బాబా. 2 మాటలు 3 మాటలు ఒక్కడైనా వచ్చి మరి ఎట్లుంది ఏం కథ అని వచ్చి అడిగిండ కార్పొరేటర్ ఎవడ నుండి ఎవడు రాలేడు. మా బస్తీ కార్పొరేటర్ గతి లేడు. మరి ఎట్లా? ఇప్పుడు మీ బస్తీ కార్పొరేటర్ మరి బీజేపీ నుంచి చీర సుచిత్ర అనే మహిళ గెలవడం జరిగింది. మేము చెయ్యం, నిలబెట్టుకోం. వేస్ట్ ఎందుకుండి మా బస్తీలోనే ఉన్నాను, నిలబెట్టుకుంటాం. వేస్ట్ ఎవరు వచ్చి కూడా వేస్టే మాకు. ఏం లేవు మా బస్తీ చేయనప్పుడు ఎందుకు అయ్యా మాకు లివాడి? మా బస్తీకి లివాడితే చేస్తే చింగారం. మరి ఇప్పుడు ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ ఉంటా, ఇప్పుడు ప్రజలతో మమేకమై ఉంటా అని చెప్పేసి కార్పొరేటర్ చెప్పడం జరుగుతుంది. వాస్తవం ఆమె మాట్లాడమని మేము మాట్లాడతాం. ఆమె మాట్లాడమని ఎవరు ఆమె రమ్మని మేము మాట్లాడతాం. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎటువైపు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటారు? మద్దతు ఇచ్చినా కానీ ఎవరైతే వచ్చి ఓట్లు వేస్తారో వాళ్ళు వచ్చి మాట్లాడమని మాట్లాడతాం. ఇప్పుడు ఈ డ్రైనేజీ సమస్యలు, నీళ్ళ సమస్యలు, లైట్లు అవన్నీ మేము చేస్తేనే ఓట్లు ఎన్నికైతే, లేకుంటే ఓట్లు మేము ఈసారి మొత్తం వేయం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవడన్నా రాని, ఆడే రాని, ఈడే రాని, ఎవడన్నా రాని, ఈసారి మాత్రం ఓట్లు వేయనీయం. మా బస్తీ నుంచి పథకాలు ఏమైనా అందుతున్నాయి గవర్నమెంట్ నుంచి? ఏమి లేదు. ఒక పురుగుకు ఏం లేవు. ఒక 50 లేవు, ఒక 20 లేవు. తిరుగుడు కానీ ఎవడో ఒక పైస ఇచ్చింది లేదు. ఇంకా ముసలోళ్ళకు ఇంత ఇచ్చేది లేదు. జిరాక్స్లో పెడుతున్నావు ఉన్న పైసలు అన్ని. తిరగనా పెట్టి కూడా ఏం పైన ఒక పైస లేదు. ఉన్న పైసలు మళ్ళీ అవిటికే మేము పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు జిరాక్స్లు తీపిచ్చిన తర్వాత మేము చేసేది సాకల దందా. ఈ దందకు మరి మేము చేస్తేనే వెళ్తాం, చేయకపోతే మాకు ఏది లేదు. డ్యూటీలు లేవు, మన్నులు లేవు. ఒక డ్యూటీ కూడా పెట్టించింది లేదు ఎవడు. అంతా చదువుకున్న పిల్లలు 20-30 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క పిల్లగానికి అన్ని డ్యూటీ లేదు. డోబీషర్ అని ఉంది, పేరే ఉంది కానీ ఒక డ్యూటీ లేదు, మన్ను లేవు. మసాలా పోర్లాగో చెట్ల లెక్క ఇవ్వటారు ఇంటి ముంగట. చేస్తే సాకల పని, లేకుంటే లేదు. అంతే. అంత జిరాక్స్లు తీసి ఆఫీసుల్లో ఇస్తున్నా అని చెప్తున్నారు కదా, అది పన్నులు కావాలంటే మీరు ఇచ్చినటువంటి పన్ను కావాలంటే మధ్యలో ఉన్న బ్రోకర్లు పైసలు అడుగుతున్నారు, పైసలు వసూలు చేస్తారు. పన్నులు గిన్నులు ఏం కట్టేది లేదు. మేము దోపిస్తాను, మేము సకలలో మేము పన్ను కట్టేది లేదు, ఏం లేదు. పన్నులు కాదమ్మా, పైసలు వసూలు చేస్తున్నారంట, నిజమేనా? చేస్తుండ్రు. ఇక దానికో దీనికో చేస్తున్నారు కానీ రాంది ఎట్లా ఇస్తాం మేము? వాళ్ళు ఇయ్యంది ఎట్లా చెప్తాం మేము? ఎవడొచ్చి అడగలే, ఎవరికి మేము ఇయ్యలే. కార్పొరేటర్ గారు కానీ మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం? ఎవరు రాంది ఎవరికి చెప్తాం? వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇది ఇట్లా కాదు ఇట్లా అంటే దానికి సమాధానం మేము చెప్తాం. అంతేగాని అంతకు మించింది ఏం లేదు. ఎవరు రాలే ఇప్పటిదాకా, మేము ఎవరికి చెప్పలే. ఈ 4 సంవత్సరాల్లో మీ డివిజన్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా మీరు చూసి? ఏం జరగలేదు, ఏం చేయలేదు. గొంగడ అక్కడ చూడు, ఆ ఇల్లు ఎట్లుందో, పాడుపడ్డ ఇల్లు నయ్యం. కిందికి వెళ్ళి మీ దాకా అది చేపిస్తాను. ఈ రోడ్డు తోడినప్పుడు తొవ్విపోయింది. అయితే ఇప్పటిదాకా ఒకడు వచ్చి చేయి పెట్టిన లేడు. ఇవన్నీ చేయించుకున్నారు వాళ్ళు. నాకు శాత కాక ఆడ పడేసిన. ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి మాట చెప్తారా? ఎట్లా ఏమని చెప్తారు మీకు? వాళ్ళు వచ్చి ఏం అడిగితే దానికి సమాధానం మేము చెప్తాం. తెలియదు అసలు, ఎవరో కూడా తెలియదు. నాకు పేరు కూడా తెలియదు. ఇంత వస్తే కూస్తే గుర్తుపడతాం. ఒక 4 సార్లు వచ్చాయంటే ఒక మనిషిని, ఇప్పుడు నువ్వు వచ్చినావు నేను యాది పెట్టుకుంటాం. అట్లా రాలే కదా. రాంది ఎట్లా గుర్తుపడతాం చెప్పు? పలానా మనిషి 2 సార్లు వచ్చింది, చేసింది అని చెప్పొచ్చు. ఏం తెలియదు కూడా తెలియదు. అసలు నేను రాను కూడా రాలే, బయటకు కూడా వెళ్ళాను నేను అసలు. ప్రజల పౌర సమస్యలను నేను పరిష్కరిస్తాను, ప్రజలతో మమేకమై ఉంటాను అన్నట్లు కూడా ఇట్లా బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర గారు అయితే చెప్పడం. అవును, ఆయన వచ్చి ఇట్లా అడిగితే చెప్తారు. ప్రతి ఒక్క మనిషిని అడిగితే ఏ మనిషికి ఏముందో ప్రాబ్లం చెప్తారు. అంతే. ఆయన అడుచుకునే అది అట్లా ఒక 2 సార్లు చేస్తే అనుకో ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా. మరి నువ్వు ఒకసారి కూడా చేయకపోతే మనిషి ముఖం తెలియకపోతే ఎవరికని చెప్తాము? ఎట్లా చేస్తాము? ఏం చేస్తాం? మరి ఇల్లు కట్టుకోవాలన్నా లేకుంటే లేవు, ఇల్లులు కూడా రాలేవు. వచ్చినాయి కానీ ఇచ్చిరు కానీ అవి రానేలేవు. తిరిగి పేపర్లు అప్లై చేసిన రాలే. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, పోయిన వాళ్ళకి పోయినాయి. అంతే. మాకైతే రాలేదు. అదైతే రాలేదు, మాకు రాలేదు. రాని తీసుకొని ఎందుకు అబద్ధం చెప్పాలా? ఎవరికైతే రాలేదు, తీసుకోలే. వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకురో లేదో తెలియదు. మాకైతే రాలేవు. అప్లై చేసినామని రాలే.
3 సార్లు చేసినాం మేమైతే, మాకు రానేలేదు. మరి ఇప్పుడు ఇక్కడ నీళ్లు కానీ డ్రైనేజీలు కానీ వస్తాయి, వాన పడితే మొత్తం లోపల ఇళ్ళకి పోతాయి, మొత్తం సామాన్లు ఖరాబ్ అవుతాయి, కింద ఉన్నోళ్ళు అయితే మొత్తం అవుతాయి, ఖరాబ్ అవుతాయి. అసలు ఇట్లాంటి సమస్యలు ఏం లేవు అని చెప్తున్నారు ఎందుకులే, వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే దానికి జవాబిస్తాం. ఆయమరైనా అంది ఏడ జవాబిస్తారు చెప్పు, వాళ్ళు వచ్చి మాట్లాడితే దానికి జవాబిస్తాం. అప్పుడు అంతే, వాళ్ళు వచ్చి మాట్లాడాలా ఏంది పరిస్థితి, అక్కడ ఉండ్రు ఇక్కడ ఉండ్రు, ఎవరు వచ్చి ఎవరి పరిస్థితి ఏముందో వాళ్ళు మాట్లాడతారు అంతే. వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడితే లేదు, ఆమె చేసింది ఒకసారి 2 సార్లు మేము దానికి నమ్మకం ఉంటుంది. అది చేయకపోతే ఏం నమ్మకం ఉంటుంది, ఉండదు అంతే. ఓకే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎటు ఉండబోతుంది అంటారు? అంటే మీరు ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ టైంలో ఎట్లా ఉందో చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో ఎట్లా నడుస్తుంది, ఏంది పాలన ఏంది అనేది కూడా మీరు ఏం లేదు మాకు ఇక్కడ అంతవే. ఎక్కిడని కూడా అసలు వేస్ట్, ఎక్కినట్టు కూడా లేడు అసలు, ఎక్కిడా ఉన్నాడా లేడా అని కూడా తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత అంత కానీ ఇప్పుడైతే మొత్తానికి ఏం లేదు, ఏం లేదు. ఇస్తుండే కథ ఊరికి జిరాకులు తెచ్చుకోవాలా కథ అంతే. అది ఆడినా ఇది ఇడినే మేము డీల పడి కూర్చోటి పోవాలా, వేస్ట్. మీ ఎమ్మెల్యే గారికి మరి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు ఎప్పుడైనా చెప్తారా? ఇట్లా ఏడగలుస్తాడు మమ్మల్ని ఆడదాకా ఓనిస్తారా చెప్పనీకి? మీరు వచ్చింది మాట్లాడుతున్నాం చెప్తున్నాను, ఆడదాకా ఓనిస్తే బాగానే ఉంటుండే. ఇక ఇంత కష్టాలు ఉండకపో, వచ్చి ఎవరైనా కానీ ఇక్కడ నిలబడితే వాళ్ళు వచ్చి అడిగితే మేము దానికి సమాధానం చెప్తాం. ఏం చెప్పాలా, మంచి ఎవరు ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మంచి చేస్తే వాళ్ళకి మంచిగా చెప్తాం అంతే. వీడికి వచ్చి బస్సులో మాట్లాడాలి కదా, మాట్లాడేది ఏం చెప్తాం. ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతున్న వాటి నీకు సమాధానం చెప్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ ఇట్లనే వచ్చి అడిగితే దానికి సమాధానం చెప్తాం అంతే. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఓట్లు అడగడానికి వస్తే ఏం చెప్తారు? ఏం అవును, మరి మీరు ఏం చేసిరని ఏమయ్యానికి మీకు ఏం చేసిరని ఇస్తామని అడుగుతాం అంతే. ఏం చేయలేరు కదా, మీరు ఏమని చేసి చూపిస్తే ఇస్తామని చెప్తాం అంతే. చెప్తారు వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసిన చెయ్యండి, వేస్తాం, మొన్ననే చేస్తామని వేసినమ్మా, గెలిచిరా, మళ్ళీ ఎవరేం చేసారు ఇంతవరకు వచ్చింది కూడా తెలియదు తెలుసా. ఇంతవరకు అయితే రాలేదు, కార్పొరేటర్ మా దగ్గరికే రాలేదు. మా సమస్య ఏంటంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి, మోరు నీళ్ళు అన్నీ, ఆ నీళ్ళతోని వాసనలు వేస్తున్నాయి. నీళ్ళు మాది తాగే నీళ్ళు కంప్లీట్ ఉండే, మా లైన్ వచ్చే లైన్ తీసి వేరే లైన్ వేసారు, ఆ నీళ్ళు వస్తలేవు. అర్థమైందా? ఆ నీళ్ళు వస్తలేవు, నీళ్ళకు కష్టమైంది ఇప్పుడు ఈ టైంలో కాబట్టి నడుస్తుంది. ఎండాకాలం ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఏందా డ్రైనేజ్ లైను పొంగుతుంటుంది, అక్కడ పిల్లలు నడుస్తుంటారు, గవర్నమెంట్ స్కూల్ ఉంది, పిల్లలు నడుస్తుంటారు, ఆ పిల్లలు అల్లకైనా నీళ్ళకైనా పోతుంటారు. మెయిన్ ఆ ప్రాబ్లం. మాకు ఇంతవరకు ఏ కార్పెంటర్ రాలేదు, ఎవరు వచ్చి మమ్మల్ని కలవలే చేయలే. మేము ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాము, ఏం కాలేదు అది. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమైనా అందాలన్నా లేకుంటే ఇట్లా ఏదన్నా కానీ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు పైసలు వసూలు చేస్తున్నారు అక్రమంగా అన్నట్లయితే ఉంది. మరి దానికి మీరే ఉంటుంది? దాది అయితే మనకు తెలియదు ఏ బ్రోకర్. మాకైతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏం అందలేదు. నేను ఇన్ని ఏళ్ళ ఉన్నా కానీ నాకు పింఛన్ బి లేదు. కరెంటు ఫ్రీ కరెంటు ఎవరికి వచ్చిందో ఎవరికి మా సైడ్ అయితే ఎవరికి రాలేదు ఫ్రీ కరెంటు. ఏ పథకం అందలేదు మాకు, అది ఆ సమస్య. ఏం లేవు, ఏం రాలేదు. మరి ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే మరి మీరు ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతారా? ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము, ఆల్రెడీ చెప్పినాము. వాళ్ళు వచ్చిర్రు, ఇక్కడ స్కూల్లో ఫంక్షన్ అయినప్పుడు వచ్చిండు శ్రీనివాస్ యాదవ్, చేపిస్తా అన్నాడు, చేపించిండు. అయినా ఇప్పుడు ఈ రోడ్డు బి లేకుండే, ఆ రోడ్డు వేయించారు. ముందుగాలంతా అయితే ఇది లేదు, అక్కడ మీన్కైంది ఇక్కడ వస్తుంటాయి నీళ్ళు, అది ప్రాబ్లం ఉంది మాకు. అది అంటే మీరు చూసి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏమన్నా గమనించారా? ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? ఇక ఇప్పుడైతే ఇక్కడైతే మాకేం అభివృద్ధి జరగలేదు. ఇక ముందు ఏమో తెలియదు కానీ ఇకపోతే ఇప్పుడైతే ఏం జరగలేదు ఇక్కడ. ఇప్పుడు ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి ఇక్కడ ఎట్లుండబోతుంది మరి? అది తెలియాలి. ఇక అది ఏం మేము కనుక్కోవాలి, అది ఏం చేయాలా, ఏం చేస్తే ఎవరు మంచిగా మాకు చేస్తారో వాళ్ళకి ఇస్తాం. ఓకే, మంచిగా అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బీఆర్ఎస్ పాలన ఎట్లుందో చూశారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి విధానం ఎట్లుంది అనేది చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే లేడు, కార్పొరేటర్ లేడు, మున్సిపాలిటీ ఎవరు లేరు. ఇప్పుడు ఇక ముందుకు ఏమవుతుందో తెలియదు. ఇక నేను ఒక్కనంటే కాదు కానీ పబ్లిక్ ఇది ఉంటుంది. దాన్ని ఇక వాస్తవం అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళే చేస్తారు. అర్థమైందా? ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళే చేస్తారు. దాని గురించి నేను ఏం చెప్పలేము.
ఒకవేళ ఇప్పుడు మీ కార్పొరేటర్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మా కార్పొరేటర్కు వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు వచ్చి ఇదంతా చూడాలి, చెయ్యాలి. ఇంతవరకు ఆ నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇంతకుముందు వచ్చి చూసారు, వాళ్ళకి చెప్పినాము, కానీ అది మాత్రం ఆగుతలేదు, వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. ఆ, ఇక ముందుకి ఇటు వచ్చి కలుస్తారేమో కానీ ఇప్పటిదాకా అయితే రాలేదు. ఓకే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఎవరిది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళది ఉంటుంది ఇక. కొత్త ప్రభుత్వం మనం వాళ్ళ గురించి ఏం చెప్పలేము. మాకైతే ఏం అందలేదు ప్రభుత్వం.